శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాల గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేషరాశిలో కుజుడు స్వస్థానము, వృషభ రాశిలో రవిచంద్రులు చంద్రుడి ఉచ్చ, అలాగే మిథున రాశిలో బుధుడు స్వస్థానము, ఇక కర్కాటక రాశిలో శుక్రుడితో పాటు ఉన్నటువంటి గురువు గారు ఉచ్చరాశ, కేతు వచ్చేసి సింహరాశి, రాహు గారు వచ్చేసి కుంభరాశి, ఇక శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే రవి గారి యొక్క సంచారము మిథున రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత, అంటే కుజుడు గాని, చంద్రుడు గాని, బుధుడు గాని, గురువు గారు గాని చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత ఈ వారం గ్రహస్థితులు చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మేలు జరిగేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అలాగే గురు శుక్రుల కలయిక మంచి ధనయోగాలని ఇస్తూ ఉంటుంది. 2 శుభగ్రహాలు కర్కాటక రాశిలో చంద్ర రాశిలో కలిసేయంటే చంద్రుడు అందరికీ కూడా మిత్రుడే అవడానికి గురువర్గంలోని వారైనప్పటికీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేరు. కాబట్టి ఈ శత్రుక్షేత్రం కాకుండా ఉన్నది మిత్రక్షేత్రంలో గురు శుక్రుల కలయిక చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉండగా, రవిచంద్రుల కలయిక ఇక్కడ ఒక పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలను సూచిస్తోంది. రవి గారు చంద్రుడు ఇద్దరు కలిసినప్పుడు చంద్రుని యొక్క కాంతి తగ్గిపోయి రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు ఉచ్చలో ఉంటున్న కారణం చేత అది అమావాస్య తిథిని సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఆ రోజున ఈ ప్రకృతి మీద చాలా అద్భుతమైన ప్రభావం సూచిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే శని గారి యొక్క తృతీయ దృష్టి రవిచంద్రుల మీద పడుతోంది. మానసికమైనటువంటి అశాంతి కలగడానికి, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్నందువల్ల శని గారి ఇచ్చేటటువంటి దుష్ట ప్రభావం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్న వారికి చాలా వరకు ఆ ప్రభావం తగ్గిపోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల యొక్క కలయిక జరిగి బుధాదిత్య యోగం చాలా అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని ఇస్తూ ఉండగా, ఇక చంద్రకేతువుల యొక్క కలయిక అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలకు దారితీస్తూ ఉంటుంది. ఎవరిని ఒక పట్టాన నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ చంద్రకేతువుల యొక్క కలయిక ఫలితమే అంత. కాబట్టి కొంచెం ప్రతివారు కూడా, అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ప్రతి మనిషి కూడా మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నామా అంటే ఈ ఆలోచన సరైనదైనా, కొద్ది రోజులు వేచి ఉందామా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళండి. వెంటనే నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక 14 జూన్ నుంచి 20 జూన్ వరకు గల కాలానికి గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా. రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి చాలా మంచి టైము కొనసాగుతోంది అని చెప్పచ్చు. వీరికి చాలా రోజుల నుంచే గ్రహస్థితులు చాలా బాగుంటున్నాయి. రాశిలో ఉన్నటువంటి బుధుడు నిజానికి కలహాన్ని ఇస్తారు, దుఃఖాన్ని ఇస్తారు. కానీ స్వస్థానం అవడం చేత భద్రమహాపురుష యోగం యొక్క ఫలితాలు కూడా ఉండడానికి అవకాశం ఉన్న కారణం చేత ఇక్కడ బుధుడు హాని చేయకుండా ఉన్నారు. అలాగే ద్వితీయ స్థానంలో గురు శుక్రులండి. ఇది అద్భుతమైన కలయిక అవుతూ వాక్స్థానము, కుటుంబ స్థానము అయినటువంటి ద్వితీయంలో 2 గ్రహాల యొక్క ఉన్నతి, అలాగే తృతీయంలో కేతువు, ఇక లాభస్థానంలో కుజుని యొక్క సంచారం, వెరసి 5 గ్రహాల యొక్క ఉపయోగము కూడా చాలా బాగుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ మాట తీరు చాలా బాగుంటుంది, అద్భుతమైనటువంటి సమర్థత పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధన ఆదాయం పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, ఉద్యోగ జీవితం కూడా కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు, లాభాల బాటలో ఉన్నారు మీరు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. అలాగే సంతానం బాగున్నారు, విద్యార్థులు బాగున్నారు, రుణభారాలు
తగ్గి ఉన్నాయి, లాభాల బాటలో ఉన్నారు కాబట్టి ఎక్కువ రుణాలు కావాలన్నా కూడా దొరికేటటువంటి పరిస్థితి. భార్యాభర్తల అనుబంధం చాలా చాలా బాగుంది. ప్రయాణాలు చాలా బాగున్నాయి. చాలా అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అసలు చీకు చింత లేని విధంగా ఈ వారం రోజులు మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, మరింత అనుకూలత మీకు ఉంటుంది అని కూడా తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధాదిత్య యోగం రాశిలోనే ఏర్పడి ఉన్నందువల్ల కీర్తి ప్రతిష్టలకి కొదవ లేకుండా కీర్తి వస్తుంది. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారం కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఇస్తుంది. స్థాన చలనాన్ని సూచిస్తోంది, అనుకూల స్థాన చలనం అన్నమాట. అలాగే సంతానం పట్ల కూడా మీకు చాలా చాలా సంతృప్తి ఉంటుంది. అనేక విధాల బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, తృతీయ స్థానంలోకి వచ్చినటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తోంది. ఏ పక్క నుంచి చూసినా లాభాల బాటలో ఉన్నారు, కీర్తి ప్రతిష్టల అందుకునే విషయంలో ఉన్నారు. అలాగే కుటుంబ సౌఖ్యం విషయంలో కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. పూర్తి సంతృప్తికరమైన జీవితంతో ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక చెప్పినటువంటి పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. మరింత ఆశాజనకంగా మీకు ఫలితాలు ఉంటాయి. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.